హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. హెల్దీ అంటే అన్ని వెజిటేబుల్స్ వేస్తాం కాబట్టి హెల్దీ అండి. అలాగే నేను ఇక్కడ ఏమీ సాస్ యూస్ చేయలేదు, సో అందుకని నేను హెల్దీ అని మెన్షన్ చేశాను. ఇంకా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా 2 కప్స్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకొని వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసి 1 కప్పు రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ పోసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి రైస్ అన్నది ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడి పొడిగా వస్తుంది. వేడి తగ్గాక మనకి రైస్ అన్నది ఇంకా పొడి పొడిగా వస్తుందండి. సో మనకి ఫస్ట్ రైస్ ప్రిపేర్ అయిపోయింది. తర్వాత సాస్ కోసం బాగా పండిన టమాటాని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని తర్వాత వెల్లుల్లి, 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మిక్సీకి పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ అంతా ఆయిల్లో బాగా వేయించాలి. ఇలా వేయించినప్పుడు మనకి టమాటా పచ్చి వాసన పోయి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి నేను 3 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ఇక్కడ మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ బ్రేక్ చేసి బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ మనకి తినేటప్పుడు కొంచెం చప్పగా ఉండకుండా ఉంటుందని ఎగ్గులో యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పక్కన మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్గుని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మనకి బాగా ఫ్రై అయిపోయి ఎగ్ పొరుట్లాగా ప్రిపేర్ అయిపోతుంది. ఎగ్ అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ఐరన్ కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న చిన్నుల్లిపాయ ముక్కలు అంటే గార్లిక్ యాడ్ చేసి వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసి వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం పక్కన వేయించి పెట్టుకున్న టమోటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేలాగా ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆ టమాటా పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏవైతే వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటున్నామో అవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ పట్టడానికి మనం రైస్లో ఆల్రెడీ కుక్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా, ఇక్కడ వెజిటేబుల్స్ కోసం యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్తో కవర్ చేసి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడు మనకి పచ్చి వాసన పోయేలాగా కుక్ అవుతాయి. ఆ తర్వాత ఇందులోకి పక్కన కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసి అందులోకి 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర, అలాగే పక్కన వేయించి పెట్టుకున్న ఎగ్ కూడా యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ బ్రేక్ అవ్వకుండా కింద నుంచి కలుపుకోవాలండి. అప్పుడు మనకి రైస్ అన్నది బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం నిమ్మకాయ పిండుకున్నామంటే అంతే, సింపుల్గా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇక్కడ మనం వెనిగర్ కానీ సోయా సాస్ కానీ ఏమీ యూస్ చేయలేదు. సో మనకి ఇది హెల్తీయే కదా. మనం పిల్లలకి ఎలాంటి డౌట్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.